అనుకున్నాం, సువార్త ద్వారా దర్శిస్తారని చెప్పన్నాం అంటూ పెద్దగారు ఇలా అన్నాం. మీకు మొదటి సువార్త ఎవరు చెప్పారు, మీరు ఏం మాట విన్నారు, ఎప్పుడు మీరు ప్రభువుకి అప్పగించుకున్నారని చెప్పి అడుగుతూ కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం. ఆ మాట మాట్లాడినప్పుడు సువార్త మన దగ్గరికి తీసుకురాబట్టడానికి దేవుడు ఎంత ఆలోచించారో, ఎంతమందిని ప్లాన్ చేసి పంపించారో, ఆ పరిచర్యలో భాగంగా ఈ దినాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం, దేవుని వాక్యం వింటూ ఉన్నాం. సో దేవుడు నా కోసం సిద్ధపరిచిన దాన్ని నేను చేరుకోవడానికి నన్ను సిద్ధపరిచే ప్రక్రియలో 4 విషయాలు ఇష్టపడుతూ ఉంటారు. ఒకటి సువార్త అందిస్తారు, రెండోది సహవాసాన్ని కంటుకడతారు, సో మూడోది సాక్ష్యాన్ని కాపాడుకోమని చెప్తారు, నాలుగోది సేవా పరిచర్య జరిగించమని చెప్తారు, చివరిగా సమాధికి వెళ్ళే లోపల ఈ 4 విషయాలు సంపూర్తి చేయాలి. మళ్ళీ చెప్తాను, సువార్త అందిస్తారు, రెండోది సహవాసాన్ని కంటుకడతారు, మూడోది సాక్ష్యాన్ని కాపాడుకోమంటారు, దెన్ నాలుగోది సేవా పరిచర్యలో కొనసాగడానికి ప్రోత్సహిస్తారు, చివరిగా సమాధికి వెళ్ళే సమయానికి మన సాక్ష్యం లోకానికి ఏమని పరిచయం చేయాలా, ఇతను బ్రతికింది క్రీస్తు కోసమే అన్నమాట మనకు రావాలి. ఈ మాటలు మనం రావాలండి అంటే సువార్త చేత ఆకర్షించబడ్డాం. ఆ తర్వాత విషయం దగ్గరికి వచ్చినప్పుడు సహవాసాన్ని నిర్లక్ష్యపరచకూడదు అనే మాట. ఈ దినాల్లో చాలా చోట్ల సువార్త చేత దర్శించబడతారు, కానీ ఆ తర్వాత నెమ్మదిగా సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సహవాసం నుంచి వేరైపోయిన వారు కానీ, సహవాసంలో అంటుకట్టబడిన వ్యక్తి కానీ కలుపు మొక్కలు అటువాడే. ఆ కలుపు మొక్క పంటను పాడు చేస్తే కానీ బాగు చేయదు. అందుకని నేటి దినాల్లో సంఘాలు విచ్ఛిన్నమైపోవడానికి కానీ, సంఘాల్లో ఐక్యత లోపించగల కారణం ఏంటంటే సువార్త చేత సంధించబడిన వ్యక్తి సహవాసంలో అంటుకట్టబడి వాక్య ప్రమాణాల ప్రకారం అతని జీవితాన్ని కట్టుకొని కారణం చేత ఆ వ్యక్తి సంఘానికి పెను ప్రమాదంగా మారిపోతా ఉన్నారు. ఇది రెండో మాట. సో మూడో మాట సాక్ష్యాన్ని కాపాడుకోవాలనే మాట. వాక్యం తెలిసినంత మాత్రాన సాక్ష్యం లేకపోతే ఆ వ్యక్తి యొక్క వాక్యం పనిచేయదు అనే మాట. ఈ దినాల్లో చాలా చోట్ల వాక్యం బాగుంది, బాగా చెప్తారు. ఎందుకంటే నేనంటే కాసేపు యూట్యూబ్ ముందు కూర్చున్నారు అనుకోండి, మీరందరూ సేవకులు అయిపోతారు. అవుతారా అవరా? ఒక గంట సేపు మీరు యూట్యూబ్ ముందు కూర్చున్నారు అనుకోండి, మేము ఎందుకు పనికొస్తాం చెప్పండి? పనికొస్తామా? ఏం పనికిరాం కదా. సో టెక్నాలజీ వృద్ధిలోకి వచ్చిన తర్వాత మోకాళ్ళ మీద వాక్యం చదివేవాళ్ళు లేరు, మోకాళ్ళ మీద వాక్యం ధ్యానించేవారు లేరు. సరే, వాక్యం మోకాళ్ళు అయిపోయినా పర్లేదు, ధ్యానం చేసుకొని ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చెప్పేవాళ్ళు లేరు. ఏం చేస్తారు చెప్పండి? టపటప కొట్టేస్తూ ఉన్నారు, వాక్యం వచ్చేస్తూ ఉంది. ఒకసారి ఒక సేవకుడు ఇద్దరం కలిసి పరిచర్యకి వెళ్ళాం. ఆయన అన్న ఏం చెప్తున్నారు అన్నాడు. సార్ నేనేదో చెప్తున్నానని చెప్పి చూసుకుని రాసుకుంటా ఉన్నా. ఇదిగో నా బైబిల్ ఇలా ఉంటుంది, ఇదిగో నా బైబిల్, రైట్, నా బైబిల్ అంతా గీతలు ఉంటాయి, రాసుకుంటా ఉన్నా. ఆ అబ్బాయి చక్కగా ట్యాబ్ పెట్టుకున్నాడు, సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చున్నాడు. తమ్ముడు ఏం చెప్తున్నావు అన్నాను. ఏముందన్నా, చాట్ జీపీటీ అన్నాడు. చాట్ జీపీటీ అన్నాడు, పిల్లలకి అర్థమవుతుంది. అదేంటి తమ్ముడు అన్నాను. ఏముందన్నా, మన మనసులో టాపిక్ వచ్చింది అనుకోండి, కొడితే అదే మెసేజ్ ఇచ్చేస్తుంది, చదివేసి వస్తే అయిపోతుంది. మరి ఎంత ఈజీనా? అర్థమవుతుంది మాట. ఇప్పుడు ఆయన ప్రసంగం చేస్తారు, మా వెనకాల మనం కూడా మాట్లాడాలా? ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు? అంటే నేటి దినాన్న సాక్ష్యం కోల్పోవగల కారణం ఏంటండి అంటే వాక్యాన్ని వాక్యంగా స్వీకరించకపోవడమే. రెండోది వాక్యమయున్న దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోవడమే అనే మాట. అర్థమవుతుంది కదండి? ఎక్కడ విన్నాను, ఈ దినాల్లోనంట ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సేవకులు లేరంట. సేవకులు లేరు. నిన్న తమ్ముడు చెప్పాడు కదా దిలీప్, రెడీమేడ్ చర్చెస్ వచ్చినాయి అన్నారు కదా. సో చాట్ జీపీటీ వాళ్ళు ఏఐ వాళ్ళు కూర్చొని వాక్యం చెప్తారంటే వెళ్ళిపోవాలంట వినేసి. రాబోయే దినాల్లో అలాంటి పరిస్థితులు రావు అనటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు, రావచ్చేమో. కానీ ఈ దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే అంటే కళ్ళు పని చేసినంత వరకు, కళ్ళు కనబడినంత వరకు, 2 చెవులు వినబడినంత వరకు, కాళ్ళు వంగగలిగినంత వరకు అన్నిటిని పని చేయనివ్వండి. అర్థమవుతుందా? కష్టపడి చదవండి, బుర్ర పని చేసినంత వరకు ఆలోచించండి. దేవుడు వాక్యం ద్వారా విభిన్న కోణాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఒకే వాక్యాన్ని 2-3 ఇచ్చేటటువంటి రెవల్యూషన్ వేరుగా ఉంటుంది, కానీ కాంటెక్స్ట్ అలాగే ఉంటుంది. కాంటెక్స్ట్ మారకుండా, అంటే సందర్భం మారకుండా వాక్యాన్ని మనకు అర్థమయ్యే రీతిలో అనేక మంది బోధిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ దినాన్న క్రైస్తవ ప్రపంచంలో సాక్ష్యం లేని సేవకులు బోల్డ్ మంది. అర్థమవుతుంది కదా, సాక్ష్యం లేని సేవకులు. సో రెండోది పరిచర్య అనుభవం కానీ వాక్యం నలగడం కానీ లేని వాళ్ళు బోల్డ్ మంది. కొద్దిపాటి బైబిల్ పరిజ్ఞానం కూడా లేకుండా, వాక్యాన్ని వాక్యంగా స్వీకరించకుండా ఆన్లైన్ మీద ఆధారపడి ప్రసంగాలు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, లేకపోలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, వినొద్దని చెప్పడం కాదు, కానీ మీకు ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో వాళ్ళు వినండి, ఆలోచించండి, మీరు కూడా
బెరయా సంఘస్థుల్లా కూర్చుని ధ్యానం చేసుకోండి. ఇది మనం చెప్పాలనుకున్న మాట. సో రెండో మాట, సాక్ష్యం కోల్పోవగల కారణం ఏంటండి అంటే పాపాన్ని పాపంగా చూడలేకపోవడమే అన్నమాట. పాపాన్ని ఎప్పుడైతే పర్వాలేదు అనుకుంటారో ఆ వ్యక్తి ఆత్మీయతలో దిగజారిపోతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక ప్రశ్న అడిగాను నిన్న. ఏంటది చెప్పండి? అబద్ధం ఆడి ఎంతకాలమైంది అన్నాను. మీరు అంత చక్కగా నవ్వారు. సో మిమ్మల్ని గ్రూప్ ఫోటో కోసం లేదా పెళ్లి ఫోటో కోసం అడగలేదు. అప్పుడేం అడిగాను నేను? అబద్ధం ఆడి అంతకాలమైంది అన్నాను. కానీ మీరు ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. అబద్ధం అనేది అంత సామాన్యమైంది అనుకుంటా ఉన్నారా? ప్రపంచంలో ఏ పాపం లేకపోయినా అబద్ధం ఒక్కటే ఉన్నా క్రీస్తు ప్రభువారు మానవుడిగా వచ్చేవారే, ఆ పాపం కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచేవారే, తిరిగి మనల్ని సిద్ధపరిచేవారే అన్నప్పుడు నా ప్రభు నా పాపం కోసం ఎంతగా బలయ్యారో నాకు అర్థమైతే తెగించి ఆ పాపాన్ని చేయలేను. అర్థమవుతుంది మాట. నేను ఈ మాటని ఇలా అర్థమయ్యేట్టు చెప్తా ఉంటాను. ఒకవేళ మా నాన్నగారు నేను చంపేశారనుకోండి, ఈ సంఘ పెద్దగారు చంపేశారనుకోండి, నేను ఆ సంఘ పెద్దగారి స్నేహితులం అనుకోండి, మా నాన్నగారిని బరియలు చేసి వచ్చిన తర్వాత వారిని బండెక్కించుకొని సెంటర్కి వెళ్ళి టీ తాగుతున్నాను అనుకోండి, మీరేమనుకుంటారు చెప్పండి? మీరేమనుకుంటారు నన్ను? అమ్మా ఇద్దరు కలిసి చేశారు అనుకుంటారు. చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చెప్పారు. ఇంకా ఓ పల్లెటూళ్ళు అడిగితే బూతులు తిట్టేశారు, నన్నే తిట్టారు. ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తావారు అని చెప్పి అన్నారు. ఇంకెప్పుడు అడగకూడదు అనుకున్నా, కానీ మీరు మంచి వాళ్ళకి అడుగుతున్నా. చెప్పండి ఇంకేమంటారు? వీళ్ళిద్దరు కుట్ర పని చేశారు అనుకుంటారు. లేదు ఇంకొంచెం భారం అయితే వీడు కృతజ్ఞత లేనోడురా, తండ్రిని చంపినోడితో సహవాసం చేస్తారు అనుకుంటారు లేదా? సరే ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ ఎందుకు వేశారు? యేసుక్రీస్తు ప్రభువుని సిలువ ఎందుకు వేశారు? మాట్లాడాలా అమ్మా? రాత్రి ప్రసంగం విన్నారు, కొంచెం గుర్తున్నట్టుంది కదా. మన పాపాల కోసం అన్నారు కదా. మీరు సారా కాస్తే నేను అమ్ముకొచ్చాను సార్? లేదు కదా. మీరు గంజా తీస్తే నేను అమ్ముకు రాలేదుగా. మన పాపాలు కాదు, నా పాపాల కోసం కదా. ఆ పాపాలు అబద్ధం ఉందా లేదా? మీ పాపాలు అబద్ధం లేదా? ఉంది కదా. అబద్ధం ఆడినందుకు సిలువ యాగమయ్యారనే విషయం మనకు అర్థమైన తర్వాత తిరిగి అదే అబద్ధం ఆడితే యేసయ్య ఏం చేసింది చెప్పండి? గాయాల్లో వేలు పెట్టి నొప్పి పడుతుందా ప్రభు అంటున్నాం అనమాట. వారిని క్రైస్తవులు అనాలా? వారిని దేవుని యొక్క సేవకులు అనాలా? అర్థమవుతుంది కదా. గుర్తుపెట్టుకోండి, మన నోట నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు తప్పక లెక్క అడుగుతాడు. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి దేవుని దగ్గర లెక్క చెప్పి తీరాల్సిందే మాట. అందుకనే బైబిల్ ఏమంటుందండి అంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కానీ మధ్యలో సాతాను మాట చెప్పాడు, పర్లేదులే అని. అవును కాదంటే ఎక్కువ మనం ఏ వార్త చెప్పండి? పర్లేదులే అనే మాట మనకు బాగా ఇష్టం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పర్లేదులే అనే మాట సాతానుది. దేవుడేమో ఎస్ఆర్నో చెప్తే ఆడేమన్నా చెప్పండి? పర్లేదులే కానీ అనే మాట. గుర్తుపెట్టుకోండి, ఏ పాపి కూడా పనిష్ చేయబడకుండా వదిలిపెట్టబడ్డు. కాబట్టి సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోవగల కారణం ఏంటండి అంటే, అపవాది చెప్పే కొద్దిపాటి దాన్ని ఏమంటారు, బైపాస్ చేసే మాటలు ఏవైతే ఉంటాయో వాక్యం నుంచి, ఆ మాటలు మనకి ఇష్టమవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో చిన్న పాపం అని లేదు. ఉందా మీ బైబిల్ ఎక్కడన్నా? సాయంత్రం దాకా టైం ఇస్తా, చూసి చెప్తారా? చిన్న పాపం అనే మాట. అమ్మ ఎంతో కొంత కానుకిచ్చి వెళ్తా మీకే. చిన్న పాపం అండి, లేకపోతే నా కారుని మీకు ఇస్తా, ఆ కారు డబ్బులు నాకు ఇచ్చేయండి. చిన్న పాపం అని ఉందా? మరి ఎందుకని చిన్న పాపం అని అంటారు మీరు? చిన్న పాపం లేదు, చిన్న నరకం కూడా లేదు. నరకం ఒకటే, పాపం ఒకటే. కానీ ఎవరైతే సాక్ష్యాన్ని కోల్పోతారో పాపాన్ని పాపంగా చూడలేరు, పాపాన్ని అలవాటుగా చూస్తారు, పాపాన్ని పర్లేదులే అంటారు, పాపాన్ని అందరూ చేస్తున్నారు కదా అంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నేను చచ్చిన తర్వాత నేనే లెక్క చెప్పుకోవాలి దేవునికి. ఒకవేళ రైస్ అన్న చెప్పాడు కదా అని చేశాను అనుకోండి, రైస్ అన్న అంటాడు, నేను చెప్పాను సరే, నీ బతుకేమైంది, నీ బుద్ధి ఏమైంది, నీ బుర్ర పని చేయట్లేదు అంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర మన తరపున వకాల్త ఎవరు పుచ్చుకోరు. కానీ మనం ఏమంటామండి అంటే, ఎవరో చెప్పారని చెప్పి, సేవకులు చెప్పారని చెప్పి, పెద్దలు చెప్పారని చెప్పి, తోటివారు చెప్పారని చెప్పి పర్లేదులు అనుకున్నాం అనుకోండి, పాపం పాపంగా పరిగణించబడకపోదు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, పాపాన్ని పాపంగానే చూద్దాం. అలా చూడాలని అంటే సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సిందే. సాక్ష్యం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు, కానీ లోకం యొక్క ఆశల కోసం సాక్ష్యాన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది కనపడతా ఉన్నారు. సో బైబిల్లో చాలామంది జీవిత చరిత్రలు మనం చూసినప్పుడు ప్రారంభం ఘనంగా ఉంటుంది, కానీ అంతం మాత్రం భయంకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రారంభించిన ప్రతి వారు కూడా చివరి వరకు కొనసాగుతారంటంలో మనకు అనుమానం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఒక మాట చెప్తాను, తప్పు కనుకోకండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొద్దిమంది పరలోకంలో కనబడరు.
అంటే ఎంత భయం వేస్తుంది మీకు, ఎంత బాధ వేస్తుంది, ఎంత కోపం వస్తుంది నా మీద. అర్థమవుతుంది ఈ మాట. మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొద్దిమంది పరలోకంలో కనపడితే పరలోకం దుఃఖపడదేమో నాది లేదు. అర్థమవుతుంది. ఎందుకని చెప్పి, ప్రభా నేనేం చేశా, బంగారం తీసి దాచిపెట్టా, మళ్ళీ తీసేసుకోమన్నా. కానీ వాళ్ళ సంగతి చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నారు, కానీ ఇప్పుడు వాక్యానుసారంగా బతకలేదు. ఎలా వస్తారు ఇక్కడికి అని ఎవరంటారు చెప్పండి? ఆకని అంటాడు, మనకేం తెలుసు. అర్థమవుతుందా? ఆశించాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో వచ్చి బంగారం చేసుకోలేదు ఆయన. అలాంటిది వద్దు అని చెప్పిన తర్వాత చేసేటోళ్ళు నిత్యత్వంలో కనబడరు అనే మాట. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవ్యాన్ని ఆచారంగా పరిగణిస్తూ ఉన్నారే, కానీ అది దేవుడు నా నుంచి ఆశిస్తూ ఉన్న ఒక గొప్ప విషయం అనే విషయం మర్చిపోయారు. ఆ కారణం చేత సాక్ష్యం లేకుండా ఎంతోమంది వారి జీవితాల్లో దేవుడు వద్దు అన్న విషయాల్ని అంతరంగంలో చొప్పించుకొని అలాగే జీవిస్తూ అది కూడా భక్తి అనుకుని ఎంతోమంది వారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఏది విత్తుతామో దాన్నే కోసుకుంటాం. కాబట్టి సాక్ష్యం అత్యంత ప్రధానమైంది. అందుకని మనం చదువుకున్న 2వ అధ్యాయంలో గత రాత్రి మీకు చెప్పినట్లుగానే 4 వ్యక్తుల గురించి మీకు చెప్పాను. ఎవరెవరు చెప్పండి? 1 పౌలు గారు, 2వది ఎపఫ్రదీతు, 3వది తిమోతి, 4వది ఫిలిప్పీ సంఘస్థులు అని చెప్పన్నాం. సో దానిలో ఎపఫ్రదీతు అనే వ్యక్తి ఎలాంటి వాడండి అంటే, మీ కరోనా టైంలో శవాలు తీసుకెళ్ళిన కొంతమంది వచ్చేవాళ్ళు తెలుసా? వాళ్ళు కరోనా టైంలో శవాల్ని ఖననం చేయడానికి కొంతమంది వచ్చేవాళ్ళు. ఎవరాళ్ళు? ఈ సేవా సమయంలో 4 యవనస్తులు వచ్చేవాళ్ళు. వచ్చి ఆ శవాన్ని వాళ్ళే తీసుకెళ్ళి బరియలు చేసేవాళ్ళు, కాల్చి పడేసేవాళ్ళు. అర్థమవుతుంది కదండి? వాళ్ళు వచ్చినప్పుడు అన్ని కోట్లు వేసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఎపఫ్రదీతు ఎలాంటి వాడు తెలుసా? తన ప్రాణం పోతుందని తెలిసినా సరే అవసరతల్లో ఉన్నటువంటి వారికి అవసరం సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు. ఆ దినాల్లో క్రైస్తవ సంఘం హింసించబడతా ఉన్నప్పుడు ఎవరైతే ఒకవేళ అనాథ శవాలుగా పడిపోయి ఉన్నారో అలాంటి వారి కోసం దగ్గరికి వచ్చేవాడు. ఎవరైతే తెగులు చేత బాధపడతా ఉన్నారో అలాంటి వారి దగ్గరికి వచ్చి వారికి పరిచయం చేస్తూ ఉండేవాడు. ఆ ప్రక్రియలో పౌలు గారు అంటాడు, వాడు ప్రాణం పోయే పరిస్థితికి వచ్చాడు, ఆయన దేవుడు అతని ప్రాణాన్ని కాపాడాడని చెప్పి అంటుంటాడు. ఎపఫ్రదీతు ఎలాంటి వాడు తెలుసా అండి? ప్రాణానికంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించాడు ఆయన. మన జీవితంలో మనం ప్రేమించేది ప్రభువును కాదు, ప్రాణప్రదంగా అంటూ ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే ప్రభువుని ప్రాణప్రదంగా ప్రేమిస్తారో వారి ప్రాణం వారికి విలువైంది కాదు. అందుకని నేనేమనుకున్నాం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఆయన చెప్పగలుగుతా ఉన్నారు. సో క్రీస్తు ప్రభువాన్ని వెంబడించేవాడు ఇలా జీవిస్తారని మాట్లాడుకుంటూ మనం ఏం చెప్పుకున్నాం? సాక్ష్యాన్ని కాపాడుకోవాలని చెప్పన్నాం. సో 2వ మాట, సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నప్పుడు దేవుడు మన మీద పెట్టిన భారం ఏంటో మనకు తెలియాలని చెప్పి అనుకున్నాం అని చెప్పి అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం ఉన్న వాక్య భాగంలో అక్కడ సౌలు గారిని దేవుడు దర్శించిన విధానం మాట్లాడుకుంటూ ఆయన చెప్తున్నాడు, రాజా మధ్యాహ్నం మందు నేను వెళ్తా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో ఒక మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు నా మీద ప్రకాశించింది. ఆ సమయంలో నేను ఒక స్వరం పలుకుటి విన్నాను. ఏంటా స్వరం చెప్పండి? సౌలా సౌలా నన్ను హింసిస్తున్నావు అని చెప్పి హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుటి వింటినేనే మాట. తర్వాత నువ్వు నన్ను హింసిస్తున్నావు అనే మాట అని చెప్తున్నాం. సంఘం దేవుని యొక్క శరీరం అయితే శిరస్సు ఆయన కాబట్టి దేహానికి ఎక్కడ గాయమైనా కన్నీళ్ళు వచ్చేది శిరస్సులోనే. కాబట్టి ఎవరైతే సంఘాన్ని హింసిస్తూ ఉంటారో దేవుడు చూస్తూ ఊరుకోడని చెప్తూ ఆయన మీద ఒక భారం పెట్టాడు. ఏమని చెప్పాడు చెప్పండి? నువ్వు వెళ్ళి 3 పనులు చేయాలి. 1, చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి. 2వది, సాతాను యొక్క అధికారం కింద ఉన్న వాళ్ళని దేవుని వైపు తిప్పాలి. 3వది, నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరవడానికి నేను పంపిస్తున్నాను అని చెప్పి అన్నాడు. సో 3 విషయాలు చెప్పాడు. సో పౌలు గారు విన్నాడు, అక్షరాల మీకులాగా రాసుకున్నాడు అనుకుంటున్నాను నేను, గుర్తుపెట్టుకున్నాడు. అంటాడు, అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అనే మాట అంటా ఉన్నాడు. దేవుడు ఏ భారాన్ని పెట్టారో, దేవుడు ఏది మన నుంచి ఆశిస్తా ఉన్నారో, అవిధేయత అనేది దేవుణ్ణి ఎక్కిరించటమే అనే మాట. అవిధేయత అనేది మన జీవితాల్లో కనబడతా ఉంటే ఒక ఆయన తెగించే మాట చెప్తాడు, ఎవరైతే కృపను మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే కృపను దుర్వినియోగపరుచుకుంటూ ఉంటారో, ఈ మాట జాగ్రత్త ఇవ్వనండి, కొంచెం కఠినంగానే ఉంటుంది, కృపను రేప్ చేసినట్లే అంటారు అనమాట. కృపను రేప్ చేసినట్లేనమాట. అర్థమవుతుంది ఈ మాట? మీకు అర్థం కాలే, చెప్తాను వినండి. ఈ మధ్య ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాను. కారులో తీసుకెళ్తా ఉన్నారు. రోడ్డు పక్కన ఒక 18-20 సంవత్సరాలు ఉన్నటువంటి ఎంఆర్ పిల్ల అంటే మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ అమ్మాయి, మానసికంగా ఎదగని పిల్ల, నైటీ వేసుకొని ముఖం అంతా పౌడర్ రాసుకొని బైబిల్ తిప్పుతుంది ఇట్లా ఒళ్ళో పెట్టుకొని. సో మీటింగ్కి వెళ్తున్నాం. పక్కన ఉన్న సహోదరుడు నన్ను డ్రైవ్ చేస్తున్న అబ్బాయితో, బ్రదర్ ఆ పాప చూడండి, ఒకవేళ ఆ పిల్లకి చదువు రాకపోయినా ఎంతో ఆసక్తిగా బైబిల్ తిప్పుతుంది కదా అన్నాను.
వెంటనే డ్రైవింగ్ చేసే అబ్బాయి తలకాయ పక్కకు పెట్టి చాలా నిట్టూర్పు విడిచాడు అన్నాడు అనమాట. ఏమైంది తమ్ముడు అన్నాను. అన్న 2 years బ్యాక్ ఈ పాపని మా కాలనీలో ఉన్న పిల్లలు 3 తాగి తీసుకెళ్ళి పాడు చేశారు. రాత్రి అంతా టార్చ్ లైట్లు వేసి వెతికాం, దొరకలేదు. ఆ రాత్రి మేమే తిరుగుతా ఉన్నప్పుడు రక్తపు మడుగులు పడుంది, చచ్చిపోయి తెల్లారిపాటికి ఒకవేళ ఆ పాప దొరకపోతే అని చెప్పన్నాడు. ఆ మాట చెప్పగానే కడుపులో చేయబెట్టి తిప్పినట్టు అయింది. ఎందుకని చెప్పండి, ఆ పాప ఎంఆర్ చైల్డ్. ఆ పాప ఏం చేయలేదు. ఇంకో మాట చెప్పాలంటే తన మీద ఏం జరిగింది తనకు తెలియదు, తనకేం తెలియదు. కేవలం మనిషి ఎదిగింది అంతే, మనసు ఎదగలేదు కాబట్టి తనకేం తెలియదు. అలాంటి వ్యక్తిని పాడు చేసి నిర్భయంగా తిరిగి వాళ్ళు బోల్డ్ మంది కనపడతా ఉన్నారు. ఆ మాట మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని కృపను పాడు చేసి ఎంత ధైర్యం ఉంటే అక్కడ కూర్చొని మనం వాక్యం వినాలా పశ్చాత్తాపడకుండా? దేవుని కృపను పాడు చేసుకుంటూ కూడా ఎంత ధైర్యం ఉంటే మనం ఇలా కూర్చుని మన పెత్తనాలు సాగించాలా? చాలామంది వారి జీవితాల్లో దేవుని కృపను మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇది మొదటి మాట. రెండో మాట ఎలా చెప్తారని అంటే, ఇది దేవుడు ఏమైనా చేయగలరు. గత రాత్రి విన్నాం, ఎలాగైనా చేయగలడు, మన పర్మిషన్ లేకుండా మనం తీసేయగలడు కూడా. అయినప్పటికీ నిస్సహాయంగా మనం చూస్తూ ఎలా భరిస్తున్నాడు ఆయన? రాత్రి 2 మాటలు చెప్పుకున్నాం. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన మన పాపాలకి సాక్షి, రెండోది ఆయన మన పాపాలకి తీర్పరి, న్యాయవంతుడు. న్యాయవంతుడైన దేవుడు, తీర్పరి అయిన దేవుడు, అలాగే సాక్షి అయిన దేవుడు పాపంలో కొనసాగుతున్న నన్ను చూస్తూ ఎలా ఊరుకుంటున్నాడు ఆయన? అలా ఊరుకుంటా ఉన్నప్పుడు చేతగా ఊరుకుంటున్నాడు ఆయన? కాదు. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారే కానీ అంగీకారం కాదు. చాలామంది ఆ సత్యాన్ని మిస్ చేసుకొని దేవుడు మన విషయంలో యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి నా పాపం అంగీకరించబడింది అనుకోకండి. అది కేవలం అవకాశం మాత్రమే. దేవుడు చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా తగిన కాలమందు బుద్ధి చెప్తాడనే విషయం గుర్తుపెట్టుకున్నాం. సో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, ఎవరైతే సాక్ష్యాన్ని కాపాడుకోలేరో వారు సేవ చేయడానికంటే బదులుగా సేవను ఎక్కువగా నాశనం చేస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, సాక్ష్యాన్ని కాపాడుకోలేని వ్యక్తి చేసేటటువంటి డ్యామేజ్ అన్యుడు కూడా చేయలేరు. సో బయట వాళ్ళు మందిరానికి రాలేరు, భయపడతారు కూడా. కానీ మందిరంలో ఉండి సాక్ష్యాన్ని కాపాడుకునేవాడు, మందిరంలో ఉండి సహవాసాన్ని పాడు చేసేవాడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అండి అంటే, వాడు దేవుని కృపతో చెలగాటమాడుతూ ఉన్నాడు, ఎంతో కాలం కొనసాగలేడు. జాగ్రత్త. ఇది మూడో మాట. సో నాలుగోది, సాక్ష్యాన్ని కాపాడుకునేవాడు సేవలో ముందుకెళ్ళిపోతూనే ఉంటాడు. సాక్ష్యాన్ని కాపాడుకునే స్త్రీ కానీ పురుషుడు కానీ వారికి ఉన్నటువంటి పరిధిలో తప్పకుండా పరిచర్య చేస్తూనే ఉంటారు. ఒకవేళ వారు పరిచర్యలో సహకారంగా లేరండి అంటే వారి సాక్ష్యం కుంటుపడిపోయినట్లే లెక్క. సాక్ష్యం బాగుంటే మాట్లాడతారు, సాక్ష్యం బాగుంటే నిలబడతారు, సాక్ష్యం బాగుంటే అభ్యర్థిస్తారు, సాక్ష్యం బాగుంటే వారి వెంట పడతా ఉంటారు ప్రభుని నమ్ముకోమని. ఆ భారం మన అంతరంగానికి రావట్లేదండి అంటే ఎక్కడో మీ సాక్ష్యానికి చిల్లుబడిపోయినట్లే లెక్క. ఇంకొక ఆయన ఇలా అన్నారు, ఏమన్నారండి అంటే, ఒక వ్యక్తి అందరూ ఉన్న అంతరంగంలో ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటే, ఇంట్లో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, భర్త భార్య అందరూ ఉంటారు, ఒకవేళ అందరూ ఉన్న అంతరంగంలో లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటే ఆ వ్యక్తి పాపంలో ఉన్నట్లు అంటారు అనమాట ఆయన. ఒక వ్యక్తి పాపంలో ఉంటే తప్ప ఒంటరితనాన్ని ఫీల్ కాలేడు. ఎందుకని చెప్పండి, క్రైస్తవుడు అని అంటే క్రీస్తుతో ఉన్నటువంటి వాడు, లేదా క్రీస్తుని కలిగినటువంటి వాడు అని అర్థం కదా. క్రైస్టిన్, క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు ఆయనతో సహవాసం చేస్తాం. సో పౌలు గారు జైల్లోనే ఉన్నాడు, జైల్లో ఉన్నప్పటికీ ఆయన సహవాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అలా మాట్లాడుకుంటూ మనం ఎక్కడికి వచ్చామని అంటే 1వ అధ్యాయం చివరి వచ్చానికి వచ్చాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటకు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిన మాట. సో క్రైస్తవునికి ఆశీర్వాదం అనేది శ్రమ అనే మాట. సో శ్రమ అనేది విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క ఉపకరణంగా మనం భావిస్తే దాన్ని ఎప్పుడు కూడా నో అని చెప్పలేం. అందుకని శ్రమ రాగానే మనం ఏం చేయాలనుకున్నాం, కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం కదా. పోయిన తర్వాత కాదు, వచ్చినప్పుడే. అలా పెట్టుకున్నప్పుడు ఆ శ్రమ మనకి శ్రమగా అనిపించదు. గుర్తుపెట్టుకోండి, శ్రమలో మనతో దేవుడు ఎక్కువ అధికంగా ఉంటారు. చదవండి ఒకసారి వచనం చూపిస్తాను. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 12:9 చదువుదాం. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు కింద ఫుట్ నోట్లో ఒక మాట వేశారు, అంకేసి కింద ఏమని చెప్పండి, కప్పు నిమిత్తం అనే మాట. మీకు 2 పిల్లలు అనుకోండి,
ఆ ఇద్దరు పిల్లలు ఒకటి జ్వరం వచ్చింది. ఎవరిని ఎత్తుకుంటారు? జ్వరం వచ్చినోడినా బాగున్నోడినా? ఆయన సంకన వేసుకున్నారు. ఈడు ఏడుస్తున్నాడు కింద పడి. ఈయన ఎత్తుకుంటారా కొడతారా? కొట్టే ముందు ఏమంటారు చెప్పండి? వీడికంటే బాగాలేదు, ఏనిగిలాగా ఉన్నావు, నీకేమైందిరా అంటారు. అర్థం? ఇద్దరు మీ పిల్లలేగా, ఇద్దరు మీ పిల్లలే. ఇప్పుడు సంకరం ఉంది ఎవరు? జబ్బు వచ్చినోడు. బాగున్నాడు ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు కదా. ఇప్పుడు శ్రమ మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? దేవునికి సమీపంగా తీసుకొస్తుంది అనే మాట. ఈ మాట దగ్గర భక్సింగ్ గారు ఒక మాట అనేవారంట. ఏమనంటే, దేవుడు అనుమతిస్తే వద్దనొద్దు, కావాలని ఆలోచించి అడగొద్దు. ప్రభు నా శ్రమ అని అడగొద్దు, ఇస్తే వద్దనొద్దు. ఎందుకంటే నేనంటే మన శ్రమల్లో మన దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? మన దగ్గరే ఉన్నాడు. ఒక మాట అందాం, తల్లికి అంత దూరంలో ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? భుజాన్ని వేసుకుంది కదా, ఎంత దగ్గరికి ఉంటాడు చెప్పండి? కాబట్టి నా బలహీనతల్లో ఏంటంట అక్కడ రాయబడిన మాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందు నేను బహుగా సంతోషిస్తూ ఉన్నాను. ఏంటి సంపద ఇప్పుడు సంతోషం? ఆయనకి కప్పు నిమిత్తం అనే మాట. కృప ఏం చేసిందంటే ఆయన్ని కప్పుతుంది అనే మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం శ్రమలలో లేకుండా వెళతా ఉన్నప్పుడు ఎంత ఆనందించాలి. ప్రభా నన్ను నమ్మావు, నాకు అనుమతించావు, నన్ను నమ్మావు, నాకు అనుమతించావు. అనుమతించావంటే నీ కృప నా తోడు ఉంటుంది. సో నీ కృప నా తోడు ఉంటే అర్థమవుతాం మీ మాటలు. పాల్స్ నన్ను వచ్చేసారు, ఇచ్చేయమంటారా? పాల్స్ నన్ను వచ్చేసారు, ఇచ్చేనా? మాట ఏమండి చెప్పమంటారా? కుసేపు చెప్తాలేండి, మళ్ళీ అట్ట ఇచ్చేస్తాను. ఇప్పుడే కదా మొదలు పెట్టింది. సరే ఇప్పుడు చెప్పండి, కృప కప్పడం అంటే కృప నాతో ఉండగా నేను ఎందుకు దిగులు పడాలా అని చెప్తూ శ్రమని ఆయన ఎలా చూస్తూ ఉన్నాడు? ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అనేమాట. శ్రమ అనేది మనకి దీవెన లాంటిది అనేమాట. కొంచెం కిందకు వచ్చేద్దాం. 2వ అధ్యాయం దగ్గర మొదలు పెట్టాం గత రాత్రి. ఏమనుకున్నాం? దేవుని చేత ఎరగబడిన వాళ్ళు, దేవుని ఎరిగిన వాళ్ళు, 2 కేటగిరీలు చేసుకున్నాం. దేవుని చేత ఎరగబడిన వాళ్ళు 3 లక్షణాలు ఉంటాయి అనుకున్నా. ఏంటి చెప్పండి? ఐక్యత లేదా ఏకత్వం, 2వది ప్రేమ, 3వది వినయం. ఈ 3 విషయాలు అనుకున్నాం. దేవుని చేత ఎరగబడిన వాళ్ళు ఈ 3 ఉంటాయి. దేవుని ఎరిగమైన వాడు ఎలా జీవిస్తూ ఉంటాడు? అసహ్యమైన పనులు చేస్తూ ఉంటాడు, అవిధేయత చూపిస్తూ ఉంటాడు, భ్రష్టమైన పనులు చేస్తూ ఉంటాడు. ఫిట్ ఫర్ నథింగ్ ఆర్ గుడ్ వర్క్స్ అనుకున్నాం. ఈ 3 మాటలు వినిన తర్వాత ఈ దినాల్లో చాలామంది విస్తారంగా మీటింగ్స్కి వస్తారు, కానీ వారి జీవితాల్లో మాకు దేవుడు తెలుసు అనుకుంటున్నారు. దేవుడు తెలుసు అనుకుంటున్నారే కానీ వారి జీవితాల్లో అవిధేయత కనపడతా ఉంది, వారు చేసే పనులు అసహ్యంగా కనపడతా ఉన్నాయి. 3వది, వారు ఏ పనికి కూడా పనికిరాని వారనే మాట చెప్తా ఉన్నాం. కాబట్టి క్రీస్తు చేత ఎరగబడిన వాడు ఐక్యతను కాపాడుకుంటాడని చెప్తూ, ఐక్యతను కలిగించేది ఎవరు అనుకున్నాం? ఐక్యతను ఎవరు కలిగిస్తారని చెప్పన్నాం? అమ్మా, భార్యాభర్తలు కలిసి ఉండాలంటే మల్లెపూలు 40 ప్యాకెట్లు కాదు కావాల్సింది. ఏం చెప్పడం, ఏం కావాలా? అవి కూడా కాదు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. ఎఫెసీ 4:1 అర్థమవుతుంది కదా. ఐక్యతను కలిగించేది ఆత్మదేవుడు, కాపాడుకోవాల్సింది మనం. అలాంటి సమయాల్లో ఎవరైతే సహవాసంలో కానీ కుటుంబంలో కానీ ఐక్యతను బ్రేక్ చేస్తారో వారు ఎవరి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? దేవుని మీద అన్నమాట. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు చేసే పని మన ద్వారా జరగకూడదు. ఎవరైతే ఐక్యతను భంగం చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా నష్టపోతారని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత కిందకు వచ్చేమని చెప్పండి, ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగినట్లు ఏకప్రేమ కలిగి ఏకభావంతో ఉండే నిమిత్తం ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడు అన్నమాట. ఒకసారి చదవండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అనే మాట కదండి. అక్కడ ప్రభు గురించి ఏం చెప్పారు? సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అన్నమాట. మన దేవుడు కంఫర్ట్ చేసేవాడు. మన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కంఫర్ట్ చేస్తాడు. దేవుడు ఇచ్చే ఆదరణ మనుషులు ఇవ్వలేరు అనే మాట. అర్థమవుతుందా? ఆదరణ కూడికని పెడతారు కదా. ఆదరణ కూడిక అంటే ఏంటి చెప్పండి అర్థం? ఏటను కోసారా, కోడిని కోసారా కాదు. ఆదరణ కూడిక అంటే అర్థం ఏంటి? ఆ కుటుంబంలో ఎవరు కోల్పోయారు, పెద్దలను ఆదరించేవాడిని కోల్పోయారు, మీరు ఏం చేయాలా? ఆదరించాలి. ఎప్పుడన్నా ఆదరించారా? నిజం చెప్పండి.
ఆదరణ కొడుకుని పెద్ద ఫ్లెక్స్ వేస్తారు, ఈ పక్క 2 ఎద్దులో లేకపోతే 2 సింహాలో 2 కోళ్ళు వేస్తారు, వారి వారి స్థాయిని బట్టి. వేసిన తర్వాత ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే పాస్టర్ గారు వాక్యం చెప్తుంటారు, రేపు భోజనాలు వేయండి అంటారు. తినిన తర్వాత ఎప్పుడన్నా మొఖం చూస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదరించి వచ్చారా? అమ్మ మీరేం కంగారు పడకండి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు, మేము మీ తోడున్నాం, ధైర్యంగా ఉండండి ఇప్పుడు చెప్పారా? అర్థమవుతుంది మాట. అసలు అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఏ మెనూ పెట్టారో చెప్పాలా, ఐటమ్స్ ఏంటో చెప్పాలా, ఐటమ్స్ని బట్టి వాళ్ళు పార్టీ అరేంజ్ చేసుకుంటారు బయట. ఆ అరేంజ్ చేసుకుని పార్టీ చేసుకున్న ఐటమ్స్ కోసం వస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఆదరణ ఇచ్చేటటువంటి వాడు దేవుడు మాత్రమే. ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను చక్కగా చెప్తాడు కదా, మన దేవుడు ఎవరంట? కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అనే మాట. సో దీనిలో దేవుడిచ్చే కంఫర్ట్ ఇంకెవ్వరు ఇవ్వలేంది అనే మాట. రైట్. సో నేను చదువుకుంటున్న దినాల్లో మా నాన్నగారు చనిపోయారు. ఆయన వయసు అప్పటి 46 సంవత్సరాల వయసు, చనిపోయారు. సో చనిపోయిన తర్వాత నేను ఒక 6 నెలల పాటు మా నాన్నగారు ఆర్ఎంపీకి చేసేవారు. మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు మాకు, అంటే తెలిసిన వాళ్ళం కాబట్టి. నిద్ర మాత్రం వేసుకుంటే నిద్రపోయేవాడిని, నిద్ర పట్టేది కాదు. అరగంట నిద్రపోయిన తర్వాత మెలుకు వచ్చేది. ఫ్యాన్ కింద పడుకునేవాడిని కాదు. ఎందుకని? మేదపడి చచ్చిపోతానే భయం, లైట్ ఆపేస్తే భయం, ఏదైనా మీద పడుద్దేమని చెప్పి. సో బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉండేవాడిని. అలా 6 నెలల పాటు బాధపడ్డాను. 6 నెలల తర్వాత దేవుడు మాట్లాడిన మాట ఏంటండి అంటే, తండ్రి లేని వారికి నేను తండ్రిని అనే మాట. ఆ మాట దగ్గర ఇచ్చిన ఆదరణ ఎప్పటికి కూడా మర్చిపోలేదు. అప్పుడు మా టీచర్ చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. మా డాడీని బరియలు చేసాం, వస్తూ ఉన్నాం, మా స్కూల్లో కూడా రావాలి. మా లెక్కల టీచర్ గారు పేరు గుర్తుంది, ఆశా టీచర్ గారు. ఆవిడేమన్నారండి అంటే, ఒరేయ్ మీ నాన్న 80 సంవత్సరాలు బతికితే ఎంత ప్రేమించాడు అంత ప్రేమ ఇచ్చేసాడు రా, అందుకని దేవుడు తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. మీ నాన్న 46లో చచ్చిపోయాడు, ఆయన 80 సంవత్సరాలు బతుకుంటే ఎంత ప్రేమ ఇవాళ ఇచ్చేసాడు రా, అందుకే తీసుకెళ్ళిపోయాడు అన్నారు అనమాట. ఆ మాట దగ్గర అనిపించింది. మా నాన్నగారు హాస్టల్లో మేము చదువుకునేటప్పుడు కూర బాగోదని చెప్పి 50 కిలోమీటర్ సైకిల్ వేసుకొచ్చేవాడు పర్ డే మా కూర వండుకొని. 12:40కి బెల్ అయితే 12:30కి 12:20 కల్లా వచ్చి కూర్చుని బెల్లు కొట్టేవాడు. కిటికీలను చూసి నవ్వేవాళ్ళం అనమాట. ఆ టీచర్లు కూడా చూసేవాళ్ళు. వాళ్ళందరూ తెలుసు ఆయన కూర తెచ్చాడని చెప్పి, ఏం కూర అని అడిగేవాళ్ళు అనమాట. అలా పరిచయం అవడం మాత్రమే కాదు, స్పోర్ట్స్ మీట్కి వెళ్తే చూడాలనిపించి 50 రూపాయలు టికెట్ కొనుక్కొని వచ్చేవాడు బస్కి. ఒరే డబ్బులు లేవురా, చూడాలనిపించింది వచ్చేసి ఎనరానివాడు అనమాట. ఆ తర్వాత ఒక రోజు నేను ఏసీ కాలేజ్ చదువుకుంటా ఉన్నాను, డిగ్రీ ఏసీ కాలేజ్ చదువుతున్నప్పుడు క్రికెట్ చూద్దాం రైల్వే స్టేషన్కి వెళ్ళా. సో రిపేట్ చూస్తా ఉన్నాను అనమాట. హాస్టల్కి వెళ్ళాడు మా డాడీ, మా ఊరి నుంచి ఇంటికి వచ్చి, మీ అబ్బాయి లేడు అంకుల్, ఆడు టీవీ చూడటానికి క్రికెట్ చూడటానికి వెళ్ళాడు అనగానే ఆయన రైల్వే స్టేషన్కి వచ్చి వెనకాల నుంచున్నాడు. నేనేమో చేతులు పెట్టి నుంచున్నా, ఆయన వెనకాల నుంచి అట్లా కొట్టాడు. వెనక్కి తిరిగి చూసా, మీరు నమ్మండి గొంతు ఎండిపోయింది. ఎందుకంటే అంటే ఎంత ప్రేమించాడు అంత కొట్టేవాడు ఆయన. కాలు పెట్టి తంతే అంత దూరం పడతాం, నడుము మీద తంతే అటు పడేవాడిని. బాగా కొట్టేసి ఏం చేసేవాడు తెలుసా, సైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్ళి ఏం తింటావరా అనేవాడు. గులాబ్ జామ్ తింటాను డాడీ అనేవాడిని. తినరా అనేవాడు. ఒకటి తినిన తర్వాత ఇంకోటి తింటావా తినేవాడిని. చీముడి చేతి కొట్టనే ఉండేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని, తింటూ ఉండేవాడిని. ఇంకోటి తింటావు అనేవాడు, వద్దు డాడీ అనేవాడిని. అప్పుడు అనేవాడు, ఒరే ఎందుకు కొట్టే నాకు తెలుసు అనేవాడు. అప్పుడు వినాల్సిందే కదా. ఆయన అనేవాడు, నేను కష్టపడి మిమ్మల్ని చదివించుకుంటా ఉంది, మీరు ప్రయోజకులు అవ్వాలనిరా, నువ్వు చదవకపోయిన పర్లా, నాకు చెడ్డ పేరు తెచ్చే పని చేయొద్దురా అన్నాడు. తలకెంచుకు నువ్వు అన్నాను. ఆయనకి ఎక్కడ బాధ వచ్చిందని నేనంటే, మీ అబ్బాయి హాస్టల్లో లేడు, ఎక్కడున్నాడు, రోడ్లు మీద అంటే నాకు ఎలా అనిపిస్తుంది, ఎక్కడో దూరం నుంచి నేను దగ్గరికి వచ్చి నేను చూసుకోవడానికి ఆశపడ్డా, నువ్వు ఎక్కడ ఉన్నావు, స్టేషన్లో కూర్చొని సినిమా చూస్తా ఉన్నావు, క్రికెట్ చూస్తా ఉన్నావు, కాబట్టి నాకు బాధ వచ్చిందని అన్నాడు. ఎందుకు కొట్టాడో చెప్పాడు. కొట్టిన తర్వాత నాకు గులాబ్ జామ్ ఇచ్చాడు. తర్వాత ఇంకెప్పుడు చేయొద్దని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆదరణ బాగుందా లేదా? ఇంత ఎందుకు చెప్పాను తెలుసా? దేవుడు కొట్టేదా చేసుకోకండి. దేవుడు కొడతాడు, గులాబ్ జామ్ కూడా ఇస్తాడు. అర్థమవుతుందమ్మా? గులాబ్ జామ్ ఇచ్చిన తర్వాత ఇంకెప్పుడు చేయొద్దు అంటాడు. ఎందుకు కొట్టించుకోవాలా? చెప్పిన పని చేస్తే బొత్తిగా అన్నీ కలిసి ఉంటాయి. చాలామంది దేవుని చేతిలో పడి నష్టాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు. అలా చేయకండి అనేమాట. కాబట్టి ఐక్యతను కాపాడుకోవాలన్నాం. ఐక్యతను కాపాడుకోలేని వాడు ఏం చేస్తారనుకున్నాం? వాళ్ళు ఏముంటాయి? కక్షలు ఉంటాయి, వృధాతిశయం ఉంటుంది, తర్వాత వినయం ఉండదు అనేమాట. ఎవరైతే కక్ష కలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరు వృధా ప్రయాస చేస్తూ ఉంటారంటే తమ స్వయాన్ని చూయించుకోవడానికి, మేమే చేసామని చెప్పుకోవడానికి, మేము తప్ప ఇంకెవరు చేయడానికి భావం తెచ్చుకోవడానికి నష్టపడి ఎంత తెచ్చుకుంటుంటారు. కొంతమంది పేరు కోసం నష్టపోయే వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. నేను మాట అన్నాను రా అనే మాట చెప్తారు. ఒకసారి మా తాతగారు
ఆయన 92 సంవత్సరాలు బతి చచ్చిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకరోజు బండి ఎక్కించుకెళ్తా ఉన్నాను, అరే యూరినల్స్ వస్తాయి ఆపరు అన్నాడు. ఆపిన తర్వాత యూరినల్స్ పోసుకొని ఇదంతా మా తాతదరా అన్నాడు. ఇప్పుడు అన్నాను మా తాతకి బలి అలవాట్లు ఉన్నాయి అన్నాడు అనమాట. ఆయన తాతకి అలవాట్లు ఉన్నాయంట అని ఇచ్చేసాడంట. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చూసుకున్నాడు కానీ ఆ సొంతమైతే అర్థమవుతుంది అన్నమాట. ఒకప్పుడు ఆ చేతులన్నీ ఆళ్ళయే, కానీ ఇప్పుడు చూసుకోవడానికి మాత్రం పరిమితం అవుతా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎందుకు అమ్మేశాడంట? ఎందుకని? మెహర్బానీ అంటారు తెలుసా? మెహర్బానీ అంటారు తెలుసా? అర్థం ఏంటో పాల్చనని చెప్తారులేండి. ఆ మాటకు అర్థం ఏంటో పాల్చనని చెప్తారు. నేను దాని జోలికి పోలేండి. మెహర్బానీ కోసం అంటే లేని డబ్బా కొట్టుకోవడానికి. అర్థమవుతుంది కదా? ఏం చేస్తారు? ఉన్నాయని ఇచ్చేస్తూ ఉంటారు. అలా చేసేవాళ్ళు బోల్డ్ మంది. అర్థమవుతుందా? ఎంతైనా పర్లేదురా కానీ మన పేరు కనపడాలా, ఎంతైనా పర్లేదురా అనేమాట కదా. గుర్తుపెట్టుకోండి, అప్పులు చేసి తిప్పలు పడబాకండి, అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసుకోబాకండి. డబ్బులుంటే టీ పార్టీతో పెళ్లి కంప్లీట్ చేయండి. అర్థమవుతుందా? ఈరోజు బాగుందన్నవాడు రేపు పొద్దున మనం నష్టపోతే వచ్చి ఎవరు చేయరు. కాబట్టి కక్ష చేత వృధాతిశయం చేత చేసేవాళ్ళు ఎవరు తెలుసా అండి? పేరు కోసం ఉన్నది కూడా కోల్పోయే వాళ్ళని వృధాతిశయం అని చెప్పి అంటారు. ఈ దినాల్లో సంఘాల్లో కలుపు మొక్కల్లా చేరి వారు వృధా ప్రయాస చేత లేని నష్టాన్ని కొని తెచ్చుకొని తమ కుటుంబాలు ఇబ్బందులు పాలు చేసుకుంటా ఉన్నారు. అలాంటి నష్టం మన కుటుంబాల్లో రాకూడదు అని చెప్పి అనుకున్నాం. తర్వాత మాట చెప్పండి కిందకని అంటున్నాడు, మీరు ఒకరికంటే ఒకడు యోగ్యమైన వాడుగా ఎంచుకొని అని చెప్పంటూ మీరు ప్రతివాడు తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అనేమాట అని చెప్తూ యేసుక్రీస్తును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని చెప్పంటూ మన రాత్రి అనుకున్నాం. క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని అంటే పాపినైనా నన్ను ప్రేమించడానికి అని చెప్తూ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. నిన్న ప్రేమను కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు రండి 9వ వచ్చిన దగ్గరికి వద్దాం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అప్పగించిన అన్నమాట. సో దీనిలో నాలుక రెండోది కాలు అన్నాడు. ఎందుకని? ఈ మిగతా పని చేయ అవసరం లేదంటారా? నాలుక ఒప్పుకుంటుంది, మోకాళ్ళు క్రియలు చూపిస్తాయి. మన మాట మన క్రియ మ్యాచ్ కావాలి అనే మాట. అర్థమవుతుందా? ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 45వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే. 45వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సరే నేను చదువుతాను, మీరు చూడండి. సరే సార్ నేను చదువుతాను ఒకసారి. అంటే నేను కొంచెం పైనుంచి చదువుదామని ఆశపడుతున్నాను అంతే. యెహోవానగు నేనే కదా, పై వచ్చిన చదువుతున్నాను. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. తర్వాత మాట, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు అనే మాట. సో దీనిలో యెహోవా దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరు? త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు అనే మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షించువాడని నేనే, తర్వాత మాట ఏమన్నారు? నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటామంటే మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు, పాపుల రక్షకుడైనటువంటి దేవుడు, ఒక్కడైనటువంటి దేవుడు మనందరినీ ప్రేమించి ఏ యోగ్యత లేకపోయినా మన కోసం ప్రాణపెట్టడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఆ సత్యం మనకు అర్థమైతే తిరిగి పాపం దగ్గరికి వెళ్ళడం అనేది ఎంత అసహ్యమైన కార్యం. అందుకని పేతురు గారు అంటాడు, కుక్క తర్వాత మాట చెప్పండి, కడగబడిన ఆ పాట మీకు వచ్చామ్మా? కుక్క వాళ్ళే దొర్లి తిని అదేంట ఏమంట పాట అమ్మా? ఈసారి ఒక నిర్ణయం చేసుకున్నా, పాల్సనన్న పాడతాడు, ప్రేమన్న పాడాడు, నేను కూడా పాడదామని నిర్ణయం చేసుకుని, ఇప్పుడు కాదు భవిష్యత్తులో నేర్చుకుని పాడదామని. ఇప్పుడు చెప్పండి, కుక్క వలె తిరిగి తిని పంది వలె అని పాట పాడమని అనుకోండి, చెల్లిని వచ్చి పాడింది అనుకోండి, పాడింది అదే కుక్కలారి తిరగడానికి తిరుగుతారు మీరు? ఈ పందులారు లేకనట్టు లెగుస్తారా?
ఎంత ధైర్యం, మా ఊరు వచ్చిన కుక్క అంటాం, పంది అంటాం అంటారు కదా. గుర్తుపెట్టుకోండి, కక్కిన కుక్క తిరిగినప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది తెలుసా అండి? కక్కగాని తిందు. మీకు తెలుసా చూసారు ఎప్పుడన్నా? ఒకరోజు నేను కారు ఆపుకున్న, మీటింగ్ టైం ఉంది కదా అని, నా కారు ముందు వచ్చి కక్కింది. సార్ చూస్తున్నా ఎట్ట తింటుందా అని. కక్కిన తర్వాత సిగ్గులు అక్కడ ముందుకు వెళ్ళిపోయింది. నాకు ఎందుకన్నట్టుగా వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం ఆలోచించుకొని తెలియదు, మళ్ళీ వెంటనే తిరిగిన తర్వాత వచ్చి రౌండ్స్ చేస్తుంది దాని చుట్టూ. అర్థమవుతుందమ్మా? రౌండ్స్ చేస్తుంది. రౌండ్స్ చేసిన తర్వాత అది కక్కిందే కొత్తగా టేస్ట్ చూసేట్టు పక్కన నాకుతుంది. ఆ తర్వాత గబగబ తినేసింది. అప్పుడు అనిపించింది, పాపాన్ని విడిచిపెట్టినప్పుడేమో ఇంకెప్పుడు చేయను ప్రభు అన్నారా? ఇక ఇది ఒక్కసారి ప్రభు, లాస్ట్ ప్రభు, ఇంకెప్పుడు చేయను ప్రభు అన్నారు. మళ్ళీ ఎప్పుడు చేయలేదా? చెప్పరేంటమ్మా? అర్థమవుతుందా? వెళ్ళగానే మళ్ళీ చేయరు, భయంతో చేస్తారు, పొరపాటునే చేస్తారు, అలవాటు అయిపోద్ది, తర్వాత మొత్తం తినేస్తారు. జాగ్రత్త, పాపాన్ని అసహించుకోవటం కాదు కావాల్సింది, విసర్జించడం. అందుకని పాపాన్ని గురించి మాట్లాడుతూ కొలసీ పత్రులు అంటాడు ఆయన. చదవండి, 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలాగనగా మీరు మృతి నొందితిరి అనే మాట అండర్లైన్ చేసుకోండి. మృతి నొందితిరి. తర్వాత మాట, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశయను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపండి అనే మాట. సో ధనం మంచిదే కానీ అపేక్ష మంచిది కాదు అనే మాట. ఈ దినాల్లో చాలామంది ధనాన్ని అపేక్షించి నష్టపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ 2 మాటలు వాడారు పౌలు గారు. ఒకటి విసర్జించండి, రెండోది చంపండి అనే మాట కదా. సో చంపడం అంటే అంత కష్టం. ఊర్లో పిచ్చి కుక్కలు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఇలా అన్నారు, మీ ఇంట్లో ఉన్న కుక్కలను చంపేయమని చెప్పి. మీరేం చేస్తారు? కుక్కను చంపేస్తారు, దాచిపెడతారు కదా. ఎందుకని? అది మీ కుక్క కాబట్టి. అందుకని వాటిని ఏమాట తెలుసా అండి, ప్రతి విశ్వాసంలో కూడా పెంపుడు పాపాలు ఉంటాయి. పెంపుడు పాపాలు అంటారు. పెంపుడు పాపాన్ని పాపంగా చూడరు. ఇంట్లో ఉన్న కుక్కనని ఎలా అంటారు? నోర్మై, దాని పేరు జాకీ, రాకీ, ఇంకోటి ఏంటి పప్పి, జూలి ఏదో అంటారు కదా. కుక్క అంటే ఊరుకోరు దాన్ని, కుక్క అంటే రైట్. చిన్న పిల్లాడినేమో ఇంట్లో వదిలేస్తారు, కుక్కను వాకింగ్ తీసుకెళ్తారు. కుక్కకు స్నానం పోస్తారు, నువ్వు స్నానం పోసుకోరు అంటారు. అర్థమవుతుంది కదండి. అది కక్కితే తీస్తారు, ఈయనేమో తిడతారు, వీడు కడుపును పుట్టిన కొడుకుని. పెంపుడు కుక్క కొడుకు కంటే ఎక్కువ ప్రేమ కలిగింది చాలామంది కుటుంబాల్లో. అర్థమవుతుంది కదా. అలాగే విశ్వాసుల యొక్క జీవితాలను పెంపుడు పాపాలు ఉంటాయంట. అందుకని ఒకసారి చదవండి, మాట చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథం 19వ కీర్తన 12వ వచనం చదువుకుందామా? తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? జాగ్రత్తగానండి. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నేలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగుదును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు మహారాజు చెప్తున్నాడు. ఏమన్నా చెప్పండి. దురభిమాన పాపములు అనే మాట దగ్గర ఇంగ్లీష్లో ఉంటుంది విల్ఫుల్ సిన్ అనే మాట. విల్ఫుల్ సిన్ అంటే ఇష్టపడి చేసేటటువంటి పాపాన్ని దురభిమాన పాపం అంటారు. అర్థమవుతుంది కదా. దాని పాపం కన్సిడర్ చేయం. అర్థమవుతుందా? నా కుక్కే, కానీ పెంపుడు కుక్క అది. సో పెంపుడు కుక్కని కుక్కని ఊరుకోను, దాన్ని జాకీ అనాల్సిందే, దాన్ని డాలీ అనాల్సిందే, జూలీ అనాల్సిందే. ఆ మాట తప్పిగానంటే తట్టుకోలేము. అర్థమవుతుంది కదా. అలాగే విశ్వాసుల యొక్క జీవితాల్లో పెంపుడు పాపాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంట? ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఏమన్నాడు ఆయన? దురభిమాన పాపములలో పడకుండా అన్నప్పుడు 1 2 మోర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. సో చాలామంది విశ్వాసుల యొక్క జీవితాల్లో మీరు సిగరెట్ తాగుతారా? పొరపాటు ఏమన్నా తాగుతారా? మిమ్మల్ని అడుగుతాను అనుకున్నారేంటి? ఎక్కువ ఆడవాళ్ళు తాగుతున్నారని తెలుసా? ఐటీ కంపెనీస్లోనంటమ్మా మధ్యలో బ్రేక్ టైం అంట, స్ట్రెస్ రిలీజ్ టైం అంట, అక్కడ పాయింట్స్ ఉంటాయంట. గబగబ పెట్టి దాకా వెళ్ళిపోతారంట ఆడవాళ్ళు.
మగవాళ్ళు 2 తాగిలు వాళ్ళు పెట్టి తాగుతున్నారంట. మరి వాళ్ళకి ఎంత బలం ఉందో మనకు తెలియదు. తర్వాత బాటిల్ అంటే అది వేరే విషయం అనుకో, వాళ్ళు ఎప్పటి నుంచో తాగుతున్నారు అది. సో చెప్పండి, తాగుతున్నారు అన్న? మా ఊర్లో కావిడ ఉండేది, సిగరెట్ ప్యాకెట్ తీసుకెళ్ళేది, వాళ్ళ ఆయనకు అనుకునే వాళ్ళని, ఆయన వెళ్ళి చివుడు తాగేది, నిజంగా తాగేది. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకులేండి. మీరు తాగరు కాబట్టి చిచి అంటారు. దొంగతనాలు చేస్తున్నారా? చేయరా? అలవాటు అన్న దొంగతనాలు చేయటం? మీరు భలే దొంగలు తెలుసా? ఎందుకండి అంటే ఎదుట వ్యక్తి యొక్క సమయాన్ని వ్యర్థంగా మనం పోనిచ్చినట్లయితే మన దొంగలమే. అర్థమవుతుందండి? కాబట్టి ఇద్దరు కలిసినప్పుడు మీ మధ్యలో లేని వ్యక్తి గురించి మాట్లాడకండి. అర్థమవుతుంది? ఇద్దరు కలుసుకున్నప్పుడు మీ మధ్యలో లేని వ్యక్తి గురించి మాట్లాడకండి. అలా మాట్లాడారండి అంటే ఎవరైతే ఆ సంభాషణ ప్రారంభించారో వాళ్ళు దొంగలు. అర్థమవుతుందా? అర్థమైందమ్మా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎదుట వ్యక్తి సమయాన్ని దొంగిలించే దుస్థితులకు మనం పోకూడదు అనేమాట. ఆ దొంగతనంగా చూస్తాం మనం. ఇద్దరు కూర్చున్నారంటే ఊరోళ్ళందరూ చక్కబెట్టరారు. అర్థమవుతుందా? ఆ ఇంట్లో ఉండారు, ఈ ఇంట్లో ఉండారు, ఆమె చీర కట్టింది, నేను ఎక్కడ పోయింది, ఎన్ని చక్కబెట్టి రావాలి కదా, కాబట్టి టైం ఎంత అయిపోద్ది, బోల్ టైం ఉండక్క పని అయిపోతుంది, సాయంత్రం అయిపోయింది అని వెళ్ళిపోతారు అనమాట. మరి ఇప్పుడు దాకా జాగ్రత్త, దొంగల్లా బతకండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. కారణం ఏంటంటే అంటే బైబిల్ చెప్తా ఉంది, వివేకి అయిన వాడు సమయాన్ని సద్వినియోగపరచుకుంటాడు, అవివేకమైన వాడు సమయాన్ని దుర్వినియోగపరచుకుంటూ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో ఉన్న పెట్ సిన్స్ ఏంటి, ఇష్టపడి చేసే పాపాలు ఏంటి అన్నమాట. సో దానిలో అబద్ధం అనేది మనకు ప్రియమైంది. ఎంత ప్రియమైందండి అంటే పరలోకానికి పోయిన అబద్ధాలు అర్థమేమన్నట్టు ఉంటుంది మన జీవితం. ప్రభు నేను అట్లా అనుకోలేదు ప్రభు అంటాం అక్కడికి వెళ్ళి, కానీ అక్కడికి వెళ్ళమనుకోండి అది వేరే విషయం. అర్థమవుతుంది ఈ మాట. జాగ్రత్త. పాపాన్ని మనం ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతామో ఆ పాపానికి కుక్కకు మాస్క్ వేసినట్టే. అర్థమవుతుంది కదా? దీన్ని జూలీ రా అంటారు, దాని వెనకాల ఇంకో ఓరకొక్క వచ్చింది, దాన్ని ఏమంటారు, చేయిపో అంటారు. ఎందుకని? ఇది జూలి, అదేమో చీపో, 2 కుక్కలేగా. ఆ కుక్కేమో కుక్క, ఇదేమో జూలియా. అలాగే విశ్వాసుల జీవితాల్లో కొన్ని పాపాలే పాపాలు, మిగతాయి మాత్రం పాపాలు కాదు. ఇంటికి వెళ్ళి లిస్ట్ అవుట్ చేసుకోండి, మీ జీవితంలో గ్రంథం రాయొచ్చేమో. అర్థమవుతుందమ్మా? అందుకే పౌలు గారు అంటున్నాడు, కొన్ని పాపాలని చంపండి అనే మాట. చంపడం అంటే చూస్తారేంటమ్మా? సరే, మిమ్మల్ని మాట్లాడించడం కంటే నేను మాడుకుని మానేస్తాను. చంపమన్నప్పుడు చాలా ప్రేమ ఉంటుంది, దాన్ని చంపేమంటే ఎంతో భారం వస్తూ ఉంటుంది. ప్రభు అంటా ఉన్నారు, నిత్యత్వానికి హాని కలిగించే ఏ విషయాన్ని కూడా మీలో ఎంటర్టైన్ చేయకండి అన్నమాట. ఇది ఎలా ఉంటుందో చెప్తాను మీకు. నాకు 24 గంటల నొప్పి వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ గారు అన్న స్కాన్ తీసి 24 గంటలు కాదు 24 నిమిషాల్లో చేయకపోతే చచ్చిపోతా ఉన్నారు అనుకోండి. నేను ఇలా అంటున్నాను, డాక్టర్ గారు మీరేమన్నా చేయండి కానీ అది మాత్రం తీయొద్దంటే, మీరేమన్నా చేయండి కానీ అది మాత్రం ప్లీజ్ డాక్టర్ గారు నా అవయవం సార్ దేవుడు నాకు ఇచ్చింది సార్ అంటే ఏమంటాడు చెప్పండి, సావు పో అంటాడు. అంతే, అంతేగా? అర్థమైందమ్మా? నాకు నిజంగానే కోసారు, అంగుళం కొయ్యాల్సింది 12 కుట్లు వేసాడు ఆయన, చెయ్యి వెళ్ళిపోయింది లోపలికి. ఆయన కొత్త అంట నాకు తెలియదు, తర్వాత తెలిసింది. లోపలికి మొత్తం ఎక్కలు నిజంగానే ఎల్ షేప్లో కోసాడు, చెయ్యి వెళ్ళిపోద్ది అనమాట. అట్లా పెద్ద కొంట ఉంటుంది నాకు. ఆయన అనుకున్నాడు మళ్ళీ మొత్తం ఇద్దామని, చచ్చిపోయేవాడినే. అర్థమవుతుంది. తర్వాత అన్నారు, ఊరి అంగుళానికి ఎంత కోసారు ఏంటంటే మరి అదృష్టం ఏం చేస్తాం? అర్థమవుతుంది కదా? అదృష్టం అనే మాట లేదులేండి, చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, లోపల హానికరమైనది కనపడినప్పుడు కట్ చేసి తీయాల్సిందే. అది తీస్తే నేను బతుకుతా, ఉంచుకొని చేస్తాను. అలాగే బైబిల్ చెప్తా ఉంది, మీరు చంపండి అని బైబిల్లో ఏదైతే చెప్పారో అది ఏ కోశానున్నా అది హానికరమైంది. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, వ్యభిచారం అదేమన్నారు కొలసి పత్రిక 3లో, భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపండి అనేమాట. ఇది చంపాలి. సో రెండోది పైన వాటిని ఏమన్నాడు, విసర్జించండి అనేమాట అన్నారు కదా. సో విసర్జించినప్పుడు మీరు ఎప్పుడన్నా సరే, మీరు గేదెలు మేపారా? గేదె విసర్జించిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుందా? ఏ గేదైనా విసర్జించిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుందా? మనిషి తప్ప ఇంకెవరు చూడరు. అంటే వదిలిపెట్టిన పాపాన్ని తిరిగి మళ్ళీ చూడగలిగిన వాడు పశువు కంటే హీనమైన వాడేమో. పశువు మంచిది ఇంక చెప్పాలంటే. అర్థమవుతుంది మాట. ఏది వదిలిపెట్టేమో దాని మీదే మన మనసు రేగుతుందండి అంటే మీరు వదిలిపెట్టలా, నటిస్తున్నారు అంతే. అందుకని బైబిల్ అంటా ఉంది, విసర్జించండి అంటే ఏది హానికరమైందో శరీరం ఉంచుకోలేదు. అర్థమవుతుంది కదమ్మా? చెమట పడుతుంది. ఎందుకు పడుతుంది చెప్పండి?
నా శరీరం లోపల ఉన్న వ్యర్థాలను బయట తీసుకొచ్చేస్తూ ఉంది. అది లోపల ఉంచుకున్న ప్రమాదం కాబట్టి. అలాగే నేను కూడా దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏది విసర్జించమన్నారో అది విసర్జించాల్సిందే. దాన్ని ఏమన్నారు, చంపమన్నారో దాన్ని చంపాల్సిందే. చంపకపోతే మనల్ని చంపుతుంది అనే మాట. సరే, కిందకు వచ్చేయండి. కాబట్టి ఏమన్నారు చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయానికి వచ్చేయండి. 9:10 కదా. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ప్రతి వాని మోకాలు యేసు నామములో ఒంగునంటే అందరూ మారు మనసు పొందుతారని కాదు. కొంతమంది ఏమో మారు మనసు పొందిన వాళ్ళు, కొంతమంది ఏమో ఆయనే దేవుడిని ఒప్పుకుంటారు కానీ అక్కడికి రారు. కానీ అందరూ మాత్రం దేవుణ్ణి ఒప్పుకొని తీరాల్సిందే అన్నమాట. అర్థమవుతామా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ధనవంతుడు ఎక్కడున్నాడు? లాజరు గారు ఎక్కడున్నాడు? కింద నుంచి ఏమని పిలుస్తున్నాడు ధనవంతుడు? అబ్రహాం గారు ఏమని పిలుస్తున్నాడు? ఏమని పిలిచాడు? తండ్రివైన అబ్రహామా, ఆయన కాసేపు పంపించు, నాలుగు ఎండిపోతుంది, నీళ్ళు చుక్క పంపించు అన్నాడు. ఏమని యాక్సెస్ ఉంది చెప్పండి? తండ్రివైన అబ్రహామా అనే మాట గుర్తుంది. ఆయన అబ్రహాం గారు అని తెలుసు. కానీ వారిద్దరి మధ్య ఏమని చెప్పండి? దాటిపోజాలన్నంత పెద్ద గాధం ఉంది అనేమాట. వీడు ఒప్పుకుంటున్నాడు, అక్కడ లాజరు గారు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. కానీ అతనేమో పరలోకంలో ఉన్నాడు, ఇతనేమో నరకంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒకానొక దినాన్న అందరూ కూడా ఎవరైతే విడవబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ప్రకారం జీవించారో గుండెలు బాదుకుంటారు. ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చిన అవకాశాలని మిస్యూజ్ చేసుకుని ఎన్నిసార్లు దేవుడు వెంటబడ్డాడో, ఎన్నిసార్లు సేవకుల ద్వారా మాట్లాడాడో ప్రతి విషయం గుర్తొచ్చి బుద్ధిహీనంగా ప్రవర్తించా, లెక్క చేయలా, వాక్యం మాట్లాడుతూ నిద్రపోయా అని చెప్పి అప్పుడు లేచి గుండెలు బాదుకుంటాడు. ఉపయోగం ఏమని చెప్పండి? కాబట్టి నా వెనకాల రాబోతున్నారు, నిద్రపోవాకండి. ఆ తర్వాత మీరు గుండెలు బాదుకొని చేయగలిగింది ఏమీ లేదు. గుండెలు బాదుకోకముందే గుండెల్లోకి వాక్యం తీసుకోవడం మంచిది మీరు, సరేనా? గుర్తుపెట్టుకోండి. సో నరకంలో కనబడేది సువార్త తెలియని వాళ్ళు కాదు. సువార్త అవకాశం వారి దగ్గరకు వచ్చినా సరే స్వీకరించకుండా నిరాకరిస్తారే వాళ్ళు గుండెలు బాదుకోవాల్సిందే. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చెప్తా ఉంది, ప్రతి నాలుక ఆయన కన్ఫెస్ చేస్తుంది, ప్రతి మోకాలు ఆయన నామం పెట్ట వంగుతుంది అనే మాట. ఇప్పుడు చెప్తాను వినండి. ఎవరైతే క్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటారో వారి జీవితాల్లో క్రియలు కూడా కనపడాల్సిందే. అందుకే బైబిల్ అంటది, క్రియలు లేని విశ్వాసము మృతమైంది అనే మాట. రైట్, కరెక్టే. వ్యర్థమైంది కాదు, నిష్ఫలమైందని ఉంటుందిలేండి. అక్కడ మృతమైంది కదా. మృత విశ్వాసానికంట బుర్ర ఎక్కువ అంట, గుండె తక్కువ అంట. అర్థమవుతుందా? బుర్ర ఎక్కువ అంటే పెద్ద తలకాయలని కాదు. బైబిల్ని ఓపెన్ చేయకుండా బాహాటంగా మాట్లాడతారు, అనర్గళంగా మాట్లాడతారు. ఒక్క పని చేయరు బైబిల్లో చెప్పారు. ఈ దినాల్లో చాలామంది ఇలా తయారైపోయారు. మా తెలియని వాక్యమా? మా తెలియని వాక్యం అండి చెప్పండి. మా తెలియని వాక్యం ఏముంది బైబిల్లో అని చెప్తారు కానీ ఒక్క మాట చేయరు. అర్థమవుతామా? బైబిల్ మొత్తం కంఠోపాఠం చేస్తుంది అక్క. ఏ క్విజ్ పెట్టిన అక్కకే వస్తుంది, కానీ భర్తకు అన్నం పెట్టదు. అన్నం నాకులా ప్రసంగాలు గట్టిగా చేస్తాడు, కానీ భార్య ఈడ్చిడ్చి కొడతాడు. ఎలా ఉంటుంది చెప్పండి? లేరనుకుంటున్నారా? ఉన్నారు. ఇప్పుడు ఎందుకు లేని అడ్రస్ రీడింగ్ అని చెప్తున్నా. జాగ్రత్త. వాక్యాన్ని బోధించడం కాదు, జీవించాలా. వాక్యాన్ని కంఠోపాఠ చేయడం కాదు, ఆ ప్రకారం ప్రవర్తించాలా. వాక్యం ఎరిగి ఆ ప్రకారం ప్రవర్తించకపోతే బైబిల్ అంటా ఉంది డెడ్ ఫెయిత్ అంటా ఉంది. డెడ్ ఫెయిత్కి బుర్ర ఎక్కువ, గుండె తక్కువ. వాళ్ళు వింటారు కానీ పని చేయరు అన్నమాట. అలాంటి ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారమ్మా? లేరు కదా. రెండోది దెయ్యాల విశ్వాసం అంటాడు యాకోబు 2:17. దెయ్యాల విశ్వాసం అంటే దేవుడు ఒక్కడే అని ఎవరు నమ్ముతున్నారు? అమ్మా ఎవరు నమ్ముతున్నారు? మేము నమ్ముతున్నామని చెప్పరాదండి. మీరు నమ్ముతున్నారా? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంట. ఏమంటే అంటే దెయ్యాలు దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముతున్నారు, దెయ్యాలు నమ్ముతున్నాయి. తర్వాత ఏమంటాడు? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? సరే, ఇక్కడ ఒక ప్రశ్న అడిగి నా వెనక నాన్నగారికి సమయం ఇచ్చేస్తాను. నేను కూడా విందామని ఆశపడుతున్నాను. చాలా కాలమైంది మీ ఇద్దరం కలుసుకొని అన్నా నేను, కాబట్టి అన్నగారికి సమయం ఇస్తాను. సరే, నిష్ఫలమైంది అన్నారు కదా. కొన్ని మాటలు మీతో మాట్లాడతాను, మీరు స్పందించాలా. ఇప్పుడు మీ దెయ్యాలు మామూలు అర్థమైపోతుంది. దెయ్యాల విశ్వాసానికంట జ్ఞానం ఉంటుందంట. రెండోది భావోద్రేకాలు ఉంటాయండి. భావోద్రేకాలు అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని, అప్పుడే వచ్చేవి అంటారంట. అంటే లేదా? చెప్పరేంటమ్మా? అంటే ఏమని చెప్పండి? ఆయన ఎవరో ఉంది, ఆయనకి భయం కూడా పడుతున్నాయి. కానీ వాటికి మారు మనసు ఉందా? దెయ్యాలకు మారు మనసు ఉందా? లేదు. వాటి డెస్టినీ ఏంటి? నరకమేనా? సరే, ఇప్పుడు జాగ్రత్తగానండి. ఒకసారి
ఒక సేవకుడు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్పిన తర్వాత చివరి రోజు అది ఆల్టర్ కాల్ ఇస్తున్నారు. ఈరోజైనా ప్రభుని అంగీకరించండి, దేవునికి స్థానం ఏంటని అడుగుతుంటే ఓ 10 నిమిషాల తర్వాత ఒక ముసలాం లేచింది ఆ పక్కన. కాసేపటికి 2 ఆడోళ్ళు లేచారు, మొత్తం 3 ఆడోళ్ళు లేచారు. ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నారు. మీటింగ్స్ పెట్టిన పాస్టర్ అన్నారు, అన్న చక్కగా జరిగిన సభలంటే ఈ చెప్పిన పాస్టర్ అంటున్నారు, చాలా సంతోషం తమ్ముడు, ఈరోజు 3 కన్ఫెస్ అయ్యారు, వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు, చాలా అద్భుతంగా అనిపించింది నాకు అన్నాడు అనమాట. ఎవరు అన్నా అన్నాడు. ఆ పక్కన ఒక ఆవిడ లేచింది అన్నా అన్నాడంట. మరి ఇక్కడ 2 లెగవాలి అన్నాడంట. వాళ్ళు కూడా లేచారు, నువ్వు చూసేవా తమ్ముడు అన్నారంట. లేదన్నా, మా చర్చిలో ఎవరు మీటింగ్ పెట్టి ఆ 3 లెగుస్తారన్నారు. ఎవరు మీటింగ్ పెట్టి లేగమను, వాళ్ళు 3 లెగుస్తారంట. ఎందుకండి నేనంటే పాప అంతసేపు అడుగుతున్నాడుగా, లేకపోతే ఏమనుకుంటే చెప్పి లేచారంట. అర్థమవుతామా? ఇక్కడ నిలబడి ఎవరు మాట్లాడినా ఆ 3 స్పందిస్తారు. అంటే వాళ్ళే ఏడుస్తారు, వాళ్ళే కేకలు పెడతారు. మీకు తెలుసు, మీ చర్చిలో ఎవరు ఏడుస్తారు మీకు తెలుసుగా. సరే ఇప్పుడు చెప్తాను నేనండి. దెయ్యాల విశ్వాసానికి కొన్ని లక్షణం ఏంటండి అంటే విపరీతమైన జ్ఞానం ఉంటుంది, చాలా చక్కగా ఎమోషనల్గా చూపిస్తూ ఉంటారు, కానీ క్రియలు ఉండవు. అర్థం లేండే తెల్లారిపోయింది లేండి దులిపికి వెళ్ళిపోతారు అట్లా అనమాట. సరే ఒక ప్రశ్న అడుగుతాను, నిష్ఫలమైంది అన్నమాట కదా. బైబిల్లో గాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18 నుంచి 22 వచనాల్లో ఆత్మఫలం గురించి మాట్లాడతారు కదా. చెప్పండి ఒకసారి అక్కడ ఏముందో. అయితే ఆత్మఫలం ఏమనగా 5 మధ్యాహ్నం సాయంత్రం చెప్తాను, కింద చెప్పండి 22 చెప్పండి, చూసి చదవండి. అమ్మ ఒక్క నిమిషం, ప్రేమేలేండి, ఆగండి ఒక్క నిమిషం ఆగండి, నేను చదువుతా. బాగా చదువుతున్నారే. సరే 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఎన్ని ఉన్నాయి మొత్తం? రైట్, 9 ఉన్నాయి కదా. ఈ 9ంటిని కలిపి అంటారా విడివిడిగా అంటారా? 9 కలిస్తే ఆత్మఫలం కదా. సరే, మారు మనసు పొందిన వ్యక్తుల జీవితాల్లో ఆత్మదేవుడు వసిస్తూ ఉన్నప్పుడు ఆత్మచేత నడిపించబడేవారైతే ఈ 9 లక్షణాలు కలిగి ఉంటారు. ఈ 9ంటిని వేదాంతులు 3 భాగాలు చేశారు. ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ 3టిని దేవుని పట్ల మారు మనసు పొందిన వ్యక్తి చూపించాల్సిన లక్షణాలు. ప్రేమ, సంతోషం, సమాధానం. ఎవరి పట్ల? దేవుని పట్ల. ప్రభా నాలాంటి ప్రేమించావు, నీకు వందనాలు. సంతోషం, నా పాపాలు క్షమించబడినాయి. 2వది, నా శిక్ష కొట్టివేయబడింది, సమాధానం, అయిపోయింది. తర్వాత దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. ఈ 3 తోటి వారి పట్ల విశ్వాసి చూపించాల్సిన లక్షణాలు. దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. అర్థమవుతుంది కదా. ఎవరి పట్ల చూపించాలి? తోటి వారి పట్ల చూపించాలి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తే 3 చెప్తాను. నాకు మండిందంటేనా అని ఇప్పుడు అన్నారు మీ ఇంట్లో? అంటే పదం అటు ఇటు అయ్యి ఉండొచ్చులేండి, అన్నారు ఎప్పుడన్నా? అంటే మీరు గౌరవం ఇక్కడ ఉంటారు, నాకు కోపం వచ్చిందంటేనా మంచిదాన్ని కాదు అన్నారా? కోపం వస్తే గొర్రె తోడేలు అవ్వదు, గొర్రె గొర్రెగానే ఉంటుంది. కానీ మీకు మండితే ఎందుకని మారిపోతున్నారు అంటే మీరు గొర్రెలు కాదనమాట, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అనమాట. అంతేనా? అలా అనుకోవచ్చా? కోపం వస్తే గొర్రె ఎప్పుడన్నా తోడేలా ప్రవర్తించిందా? మీద పొళ్ళేసుకు పడిందా? వాళ్ళు మీరు కోపం వస్తే చూడగలమంటారా? బత్తలారా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కోపపడినప్పుడు అద్దం చూపించండి చాలు, మానేస్తారు, మన దగ్గరికి రారు. అద్దం దగ్గర పెట్టుకోండి, సేఫ్గా ఉంటారు మీరు. రైట్? అని వద్దామా? అద్దం ముందు పెడితే వాళ్ళు మన జోలికి రారు, ఎందుకు తెలుసు, వాళ్ళకి అర్థమైపోతుంది, అంత భయంకరంగా ఉంటారు. సరే, ఏమనుకున్నామా? కోపం వచ్చినంత మాత్రాన గొర్రె తోడేలు కాదు. నాకు మండిందంటే నా మంచోడిని కాదు అనరు ఎవరు? విశ్వాసులు. అన్నారండి అంటే మీరు తోలు కప్పుకున్నటువంటి గొర్రెలు కాదు, తోడేళ్ళు మీరు. ఈ 2వ మాట. తర్వాత విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 3 మనం కలిగి ఉండాల్సిన విషయాలు. అపవాది విశ్వాసం మీద దాడి చేస్తాడు, అపవాది సాత్వికం మీద దాడి చేస్తాడు, అపవాది ఆశా నిగ్రహం మీద దాడి చేస్తాడు. సాత్వికం అంటే పవర్ అండర్ కంట్రోల్ అనే మాట. మీ అందరు బూతులు వచ్చారా? బూత్ మాటలు వచ్చామా? పాస్టర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు అక్కడ నిలబడి? అసలు అది పవిత్రమైన స్థలం నుంచి నేను మంచిగానే మాట్లాడుతున్నాను. చెప్పండి, బూతులు వచ్చా అమ్మా? నీళ్ళ ట్యాప్ దగ్గర మీ సంగతి తెలిసేది, బస్సులో సీట్ వేసినప్పుడు మీ సంగతి తెలిసేది, కచ్చిప్ పక్కకి ఎత్తాక మీ సంగతి చెప్పేది, బస్సులో కాలు దొక్కితే కళ్ళాడు పెట్టుకున్నా అంటారు కదా. సరే ఇప్పుడేనండి, బైబిల్ చేతపట్టుకున్న మనం బయటికి వెళ్ళి ట్యాప్ దగ్గర మన వాస్తవ రూపం చూపించామనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? సాత్వికాన్ని కోల్పోతున్నాం కదా. పవర్ అండర్ కంట్రోల్ అంటే బూతులు మాట్లాడలేక కాదు, బోర్డులు వచ్చు కానీ మాట్లాడకూడదు. అంతేనమ్మా? ఇక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు.
మీరు మందిరంలో మాట్లాడరేమను, బయట కూడా మాట్లాడరా, ప్రైవేట్గా మాట్లాడుకుంటుంటారా? గుర్తుపెట్టుకోండి, సాత్వికం అంటే చేయగలిగిన సామర్థ్యం ఉండి దాన్ని విడిచిపెట్టి మౌనంగా నిలబడగలగటం అనేది సాత్వికానికి ఉన్న గొప్ప లక్షణం. అది కోపం వచ్చినా అలాగ ఉంటుంది, ఏమి లేకపోయినా అలాగ ఉంటుంది. దేవుడు ఆశిస్తుంది అది. యేసయ్య సిలువ మీద మరణిస్తూ ఉన్నప్పుడు అలా వేస్తే ఎంతమంది వచ్చేవాళ్ళు? ఎన్ని వచ్చాయి చెప్పండి? చిటికేస్తే. కానీ అన్నాడు, నేను భరిస్తా అంతే. ఆయన నన్ను ప్రేమించినప్పుడు ఆయన శరీరం చీల్చబడతా ఉన్నా, దున్నబడతా ఉన్నా, ఆయన చేయగలిగిన సామర్థ్యం ఉన్నా, ఆకాశం నుంచి దేవదూతల సమూహం రెడీగా ఉన్నా సరే ఏమన్నాడు చెప్పండి? వద్దు, భరించాల్సిందేనమాట. కాబట్టి సాత్వికం మనం కలిగి ఉండాల్సిన విషయం. రెండోది విశ్వాసం కదా. సో విశ్వాసం అనేది క్రియలు చూపిస్తూ ఉంటుంది. మూడోది ఏమనుకున్నాం? ఆశ నిగ్రహం అనే మాట. ఈ మూడు విషయాలు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ప్రేమ, సంతోషం, సమాధానం దేవుని పట్ల, దయాళుత్వం, మంచితనం, ఆశ, దీర్ఘశాంతం, మిగతా మూడు మన పట్ల. ఈ 9 నాలో ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అన్నను కూడా ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం భోజనానికి, అక్కడ టెంట్ వేశారు. 9 మాలో ఉన్నాయన్న వాళ్ళు లేచి వెళ్ళిపోండి, మీటింగ్ భోజనానికి వెళ్దాం, లేకపోతే ఇంకో ప్రసంగం ఉంటుంది. మరి చెప్పండి, ఉన్నాయా? 9. కనీసం 7 ఉన్నాయా? 7 ఉన్నాయమ్మా. ఆ 9 7 ఉన్నాయా? 6 ఉన్నాయమ్మా. 5 అక్కలు ఉన్నాయంట, ఇంకా 5 అమ్మా. 5 ఉన్నాయా? కనీసం 3 ఉన్నాయా? 3. ఏలం పాటలాగా ఉంది ఏంటి ఇదమ్మా? కనీసం ఒకటన్నా ఉందా? ఒకటే. విశ్వాసం కూడా లేదా? ఓయమ్మా, అది దెయ్యాలంటే లక్షణం, రైట్? ఇప్పుడు చూడండి, 9 లేకుండా 7 ఉన్నాయి అనుకోండి, మీరు కమలాపళ్ళు కొనేటప్పుడు నొక్కుతారా? ఎటు నొక్కుతారు? ఎందుకు నొక్కుతారు చెప్పండి? లోపల కుళ్ళిపోతే దాన్ని బొట్టలు వేసుకుంటారా, అడిసిరా అవతలు పడేస్తారా? మీరందరూ ఏంటి చెప్పండి? కుళ్ళిపోయిన కాయలు అట్లు అనమాట. కుళ్ళిపోయిన కాయలు పడేటానికి తప్ప తినడానికి పనికిరావు. ఆయన అంటున్నాడు, దెయ్యాల విశ్వాసం కలిగిన వాళ్ళు వాక్యం వింటారు, వాక్యం చెప్తారు, వాక్యం ఏడుస్తారు, వాక్యం చెప్పేవాళ్ళు ఏడిపిస్తారు, కానీ జీవితంలో చూపించరు. ఇలాంటి వాళ్ళంట నిష్ఫలమైన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలు దెయ్యాల విశ్వాసాలు అని ఉన్నాయా? అర్థమవుతున్నాయా? ఎక్కడేమో మీరు ఏడుస్తారు, ఇంటికి వెళ్ళి వాళ్ళని ఏడిపిస్తారు. జాగ్రత్త, దెయ్యాల విశ్వాసం అత్యంత ప్రమాదకరమైంది. వాళ్ళు వాక్య జ్ఞానం కలిగి ఉంటారు, భావోద్రేకాలు కలిగి ఉంటారు, బట్ వాళ్ళ జీవితాలు ఏముండదు చెప్పండి? ఆ ఆత్మఫలం లేని కారణం చేత నాకు మండిందంటేనా అంటారు, విశ్వాసం లేకపోయినా వెళ్ళి తాళ్ళు కట్టుకొచ్చుకుంటారు. ఇంకో మాట చెప్తాను, తప్పు కనుకోబాకండే. ఈ మధ్య మన ఆడపిల్లలే కాళ్ళకి నల్ల తాళ్ళు కొట్టి తిరుగుతున్నారు. మా ఊర్లో గేదెలు కట్టేవాళ్ళు, నేను చిన్నప్పుడు దిష్టి తాళకుండా కట్టేవాళ్ళు. మీరు తెలుసని పెద్దవాళ్ళు చిన్నప్పుడు గేదెలు కట్టేవాళ్ళు కదా. నేను చూసి గేదెలు తోలేవాళ్ళు అండి అప్పుడు. ఇప్పుడు ఆడపిల్లలు కడుతున్నారు. మీరు అనవచ్చేమో, ఏంటి సార్ మీరు చర్చికి వచ్చారా, ఆడవాళ్ళు కాళ్ళు చూస్తారంటే వాళ్ళే బట్టలు పై కట్టుకుంటున్నారు, మనం ఏం చేస్తాం? ఆ తాడు కనిపెట్టి పై కడతా ఉన్నారు. గేదెలకైతే దిష్టి తాళకుండా కడతారు, మీకేం కట్టాలా? నేను మాట్లాడుతున్న క్రైస్తవుల పిల్లల గురించి మాట్లాడుతున్నాను, మన పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నాను. జాగ్రత్త, వాళ్ళు చేసే భక్తికి, జీవించే జీవితానికి మ్యాచ్ కావడం లేదు. తల్లిదండ్రులు కూడా గేదెల్లా పంపిస్తున్నారు వాళ్ళని. జాగ్రత్త, లోకాన్ని సంఘంలోకి తీసుకురాకండి. లోకం బయటే ఉండాలా, సంఘం సంఘంలానే ఉండాలా. ఎక్కడైతే నా విశ్వాసం సరైంది కాదో, ఎక్కడైతే నా విశ్వాసం మృతమైందో వాక్యం ఉంటుంది కానీ జీవితం ఉండదు. ఎక్కడ నా విశ్వాసం దెయ్యాల విశ్వాసమో, వాక్యం ఉంటుంది, భావోద్రేకాలు ఉంటాయి కానీ ఆ భావోద్రేకాలు తగినట్టుగా జీవితం కనపడదు. కాబట్టి బైబిల్ అంటా ఉంది, అలాంటి విశ్వాసం కదా మనకు కావాల్సింది. ఆయన ఒక్కడే దేవుడని చెప్తారు, ఆయన నామం పేట మోకాళ్ళు వేస్తారు, కానీ వారి మాట బాగుంటుంది, వారి జీవితం బాగుంటుంది. మన జీవితం చూస్తే మీరు క్రైస్తవులను అడగాలి. అర్థమవుతుందా? మీరు క్రైస్తవులకి ఈ పని చేస్తారు అనకూడదు, మీరు క్రైస్తవులను అడగాలి. ఎలా చెప్తారు చెప్పండి? వాళ్ళు మీరు అబద్ధం ఆడరు కదా సార్, దొంగతనం చేయరు కదా, మంచిగా పోతున్నారు కదా, ఎలా ఉండగలుగుతున్నారు మీరు? నేను యేసుప్రభు నమ్ముకున్నానండి. ఈ మధ్యలో ఎప్పుడన్నా మీ భర్త అన్నాడా, ఏమే నేను చూస్తే యేసయ్యను చూసినట్టు నాకు కూడా దేవుని నమ్ముకోవాలి బుద్ధి అవుతున్నారా? నిన్ను చూస్తే యేసయ్యను చూసినట్టే ఉంది, నాకు కూడా యేసుప్రభు నమ్ముకోవాలనిపిస్తున్నారు ఎవరన్నా మిమ్మల్ని చూసి? అడ చూస్తారేంటండి? లేరా? అంటే ఎలా ఉన్నారు చెప్పండి? మీరే గుర్తుపెట్టుకోండి. మీరు ఒప్పేసుకుంటున్నారేంటమ్మా, దెయ్యాల్లాగా ఉన్నారంట. పోనీలమ్మ, ఆ నమ్మకం ఉంటే మిగతా వెనకాల వచ్చేవారు సరి చేస్తారు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దెయ్యాల విశ్వాసం కలిగిన మనం నిత్యత్వానికి పోము ఒకవేళ అలా స్థితిలో ఉంటే. ప్రభు ఈ మధ్యాహ్నం అంతా మాట్లాడుతూ ఉంది, ఆయన నామం పేరిట ప్రతి నాలుక మాట్లాడుతుంది అన్నప్పుడు కన్ఫెస్ చేస్తాం ఆయనే దేవుడని. రెండోది, మోకరించడం అంటే క్రియలు కూడా చూపిస్తూ ఉంటాం.
సో కన్ఫెస్ చేసిన దాన్ని క్రియలో చూపిస్తే అది క్రియలు కలిగిన విశ్వాసం అంటారు. దేవుడు ఆశపడతా ఉంది అలాంటి వారి కోసమే. అలాంటి వాడే తిమోతి, అలాంటి వాడే పౌలు గారు, అలాంటి వాడే ఎపఫ్రోదితు గారు, అలాంటి వారే మీలో కొద్దిమంది, అలాంటి వారు మనందరం కావాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. మిగిలిన విషయాన్ని సాయంత్రం చూద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో ప్రభా మీరు ఆశించిన రీతి మేము జీవించగలగడానికి మా అందరికీ సాయపడమని వేడుకుంటా ఉన్నాను. కృప కలిగిన మా తండ్రి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, విస్తారమైన వాక్యం మాకు వినబడతా ఉంది. కానీ ఇప్పటికి కూడా ప్రభా మా జీవితాల్లో మీరు ఆశించిన మార్పు చూడలేకపోతా ఉన్నాం. ప్రభా మేము కేవలం కన్ఫెస్ అవుతూ ఉన్నాం, కానీ దానికి తగ్గట్టుగా ప్రవర్తించలేకపోతా ఉన్నాం. కొన్నిసార్లు ప్రభా లోకం నుంచి తేడవబడతా ఉన్నాం. మా లోపాలు మాకు స్పష్టంగా చూపిస్తూ వచ్చారు. మా జీవితాల్లో దురభిమాన పాపాలు ఉన్నమాట వాస్తవం. ప్రభా పాపాన్ని పాపంగా చూసే కళ్ళు మాకు దయచేయండి. ఆ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి తిరిగి మరి అన్నడు దాన్ని దోల్చిపోకుండా ప్రభా నిన్ను గణపరిచే కృప దయచేయమని వేడుకుంటా ఉన్నాను. దేవా మీ చేత నడిపించబడే మేము ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మాతో మాట్లాడుతూ వచ్చారు. అటు లక్షణాలు కలిగి లోకంలో జ్యోతుల వలె ప్రకాశించే భాగ్యం అనుగ్రహించండి. జీవవాక్యాన్ని చేత పట్టుకొని ప్రభా ఈ లోకంలో మిమ్మల్ని గణపరిచే కృప దయచేయమని వేడుకుంటా ఉన్నాను. కృపగల మా తండ్రి, తదుపరి మాట్లాడబోతున్న మీ దాసును కూడా బలపరిచి మా అందరి క్షేమార్థమే వాడుకోమని మీ కృపల హస్తాలకి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి.